హైదరాబాద్ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ, మూడో దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 2-3 దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని ఎల్ఎన్టీ సంస్థను సాగనంపి తొలి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేట్ మెట్రో ప్రభుత్వపరమవుతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఎన్టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మెట్రో మొదటి దశ కింద ఉన్న 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ పర్పస్ వెహికల్లో ఎల్ఎన్టీ భాగమైన 5,900 కోట్ల మొత్తంలో 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు సమ్మతి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలి దశ నిర్వహణ ప్రభుత్వం చేతికొస్తుంది. రెండో దశ పనులకు మార్గం సుగమం అవుతుంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో రైల్ నెట్వర్క్ పొడవులో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నేడు 9వ స్థానానికి దిగజారింది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ కింద 2A, 2B పేరుతో 8 మార్గాలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 163 కిలోమీటర్ల అదనపు మెట్రో నెట్వర్క్ ఏర్పాటుపై కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండో దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుండగా మొదటి దశను ఎల్ఎన్టీ నిర్వహిస్తోంది. ఇక రెండు దశల ప్రాజెక్టు సమన్వయం కోసం ఎల్ఎన్టీతో రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి పనిచేయడం మీద పక్కా విధి విధానాలతో ఒక ఒప్పందం ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో దశ పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లో భాగస్వామి కావాలని కూడా ఎల్ఎన్టీని కేంద్రం ఆహ్వానించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండలేమని ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్ఫూర్తితో తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్ అమలు చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%, మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యార్థులకు అల్పాహార పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోనూ అమలు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహిస్తామని వివరించారు. ఇక విద్యలో తమిళనాడు అగ్రస్థానం పేరిట చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం గురువారం రాత్రి నిర్వహించిన భారీ సభకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వణక్కం అంటూ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి తనని ఆహ్వానించిన స్టాలిన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కరుణానిధి ఆలోచనల్ని అమలు చేస్తున్న స్టాలిన్ అభినందిస్తున్నట్లు తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ అమలు చేసిన పథకాలను దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అనుసరించారని గుర్తు చేసిన రేవంత్, కామరాజర్ తమిళనాడులో అమలు చేసిన విద్యా విధానాన్ని యావత్ దేశం అనుసరిస్తోందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం మొట్టమొదటిసారిగా తమిళనాడులోనే అమలు చేశారని, ఆ తర్వాతే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు అనుసరించాయన్నారు. ఇక తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న సీఎం అల్పాహార పథకం కార్యక్రమం తన హృదయాన్ని తాకిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోనూ ఆ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు, తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కరుణానిధి స్ఫూర్తిగా తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్ అమలు చేయబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% కలిపి మొత్తం 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తిని అందుకున్న సీబీఐ ఈ అంశంపై ప్రాథమిక ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో సీబీఐకి లేఖ రాసింది. తెలంగాణకు సంబంధించి సీబీఐ కేసుల నమోదుకు అనుమతి నిరాకరిస్తూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 51 ఇచ్చింది. ఒక్క కాళేశ్వరం కేసుకు మినహాయింపునిస్తూ ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 104ను విడుదల చేసింది. పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సీబీఐ విచారణకు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అందినప్పటికీ దర్యాప్తు విషయంలో సీబీఐ అధికారికంగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు. అయితే సీబీఐ అధికారులు గురువారం ఈ కేసుకు సంబంధించిన సమాచారం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు లేఖ రాసినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్డీఎస్సీ, విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలను తమకు పంపించాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ బృందం 2023లో సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అదే ఏడాది నవంబర్లో ఒక నివేదిక, గతేడాది మేలో మరో నివేదిక, ఈ ఏడాది ఏప్రిల్లో 3వ నివేదికను ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ తర్వాత విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలో దాదాపు 50 మంది పాత్రపై స్పష్టమైన ఆరోపణలున్నాయి. పీసీ ఘోష్ నివేదికలోనూ ప్రాజెక్ట్ డిజైనింగ్ నుంచి నిధుల మంజూరు, కాంట్రాక్టుల్లో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని నివేదికలు సీబీఐకి పంపించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషిలకు ఇచ్చిన విధంగానే స్మితా సబర్వాల్ కూడా ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి స్మితా సబర్వాల్ పిటిషన్ను విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి అప్పటి సీఎం వాదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్లక్ష్యం కూడా ఉందని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తెలిపారు. దీనిపై స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న చీఫ్ జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్ అలాగే జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కబ్జాలతో కుంచుకుపోయి ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఇప్పుడు అది జలకలతో ఉట్టిపడిన కుంట అని చెబితే ఏమాత్రం నమ్మలేని స్థితి నుంచి ఆ కుంట మళ్లీ జీవం పోసుకుంది. కబ్జాలతో విస్తీర్ణం తగ్గినా మరింత నష్టం జరగకుండా హైడ్రా ఊపిరిపోయడంతో జలకలతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇదంతా బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట గురించే. గ్రామ సర్వే నంబర్ 563లో 1962-63 రెవెన్యూ రికార్డుల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉండేది. బఫర్ జోన్లతో కలిపి ఆ విస్తీర్ణం 16.13 ఎకరాలు. అయితే రాను రాను ఆక్రమణలతో కుంట 5.15 ఎకరాలకు కుంచుకుపోయింది. ఇక ఆ భూమి కూడా తనదేనంటూ కొందరు కోర్టుకెక్కారు. ప్రభుత్వ విభాగాల రికార్డుల ఆధారంగా వినిపించిన వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులదనే వాదనను తోసిపుస్తూ సర్కారుకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. అనంతరం 7,15,00,000తో కుంట పునరుద్ధరణ పనులను హైడ్రా పూర్తి చేసింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, పర్యాటక ప్రియులు సరదాగా కబుర్లు చెప్పుకునేలా కుర్చీలు, ఇతరత్ర ఏర్పాట్లతో పిక్నిక్ స్పాట్ల మార్చింది. తాజాగా బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంటను ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేయనున్న ప్రత్యేక ఉత్తర్వులు మినహా మిగతా వ్యవహారమంతా దాదాపుగా పూర్తయింది. ఇవాళ ఏ క్షణమైనా జీవో వెలువడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలు ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ప్రభుత్వం జీవో విడుదల చేయగానే ఆ వివరాలతో గెజెట్ ప్రచురించనున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీఓలు ఖరారు చేశారు. నిన్న రాత్రే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే మొదట ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా లేక పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రూప్ 1ను కేవలం 19 నెలల్లోనే పూర్తి చేసిన టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా గత 40 ఏళ్లలో మొత్తం 5 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించగా అత్యంత తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తయిన సందర్భం ఇదే. వాస్తవానికి గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తయ్యాకే భర్తీ చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఉండవని భావించిన కమిషన్ గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రక్రియను పక్కన పెట్టింది. కోర్టు తీర్పుతో గ్రూప్ 1ను విజయవంతంగా పూర్తి చేసిన కమిషన్ 2022 నోటిఫికేషన్లో ఇచ్చిన గ్రూప్ 2లోని 783 పోస్టులు, 2023లో ఇచ్చిన గ్రూప్ 3 నోటిఫికేషన్లోని 1365 పోస్టులు భర్తీపై దృష్టి పెట్టింది. ఇక ఈ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి, ఫలితాలు కూడా ప్రకటించారు. ప్రక్రియ ప్రస్తుతం ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉంది. ఇక బుధవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు వచ్చిన 12 గంటల్లోపే తుది జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకటించిన 7 నెలల్లోపే ప్రాథమిక, ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన టీజీపీఎస్సీ 11 నెలల్లోనే ఫలితాలను ప్రకటించింది. మొత్తంగా 19 నెలల్లో తుది జాబితా విడుదల చేసి ప్రక్రియను ముగించింది. గత 4 దశాబ్దాల్లో నిర్వహించిన పరీక్షల్లో అత్యంత వేగంగా పూర్తయిన పరీక్ష ఇదే కావడం విశేషం. గ్రూప్ 1 అభ్యర్థులకు రేపు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు 2 ఏళ్ల వ్యవధికి సంబంధించి మద్యం దుకాణాల అనుమతుల కోసం మార్గదర్శకాలను ఆబ్కారీ శాఖ నిన్న జారీ చేసింది. మద్యం దుకాణాలకు ఇవాళ్టి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ నెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు.
ప్రభుత్వం మొత్తం 2620 మద్యం దుకాణాలకు గాను 15% దుకాణాలను గౌడ సామాజిక వర్గానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు రిజర్వ్ చేసింది. ఈసారి దరఖాస్తు రుసుమును 3 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న 2620 దుకాణాల గడువు నవంబర్ 30తో ముగుస్తుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల నిర్వహణ మొదలవుతుంది. ఏపీలో ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని, ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగార్థులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 15,941 మందికి నిన్న అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు అధికారులు నియామక పత్రాలు అందించారు. అసాధ్యం అనుకున్న పనిని ఏడాదిలోగా పూర్తి చేసి నియామక పత్రాలు ఇప్పించిన ఘనత మంత్రి లోకేష్ దే అని అన్నారు. ఉద్యోగం కోసం ఒక్క అభ్యర్థి కూడా ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా నియామక ప్రక్రియను లోకేష్, ఆయన బృందం పారదర్శకంగా చేపట్టారని అన్నారు. ఇక మంత్రుల దగ్గర నుంచి దీన్నే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయితే వచ్చిన అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకున్నారని అన్నారు. ఇక బాబు ష్యూరిటీ, జాబ్ గ్యారంటీ నెరవేరిందని చెప్పారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం అన్నారు. 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సీ నిర్వహించి 196,619 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో చేతగాని ప్రతిపక్షం ఉందని, మంచి చేయలేరని, మంచి జరిగితే చూస్తూ సహకరించలేరని అన్నారు. డిఎస్సీని అడ్డుకోవాలని 106 కేసులు వేశారన్నారు. ఇవి ప్రైవేట్ వారు వేసిన కేసులు కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారన్నారు. ఒక్క కేసు కూడా నిలవకుండా సజావుగా డిఎస్సీ నిర్వహించిన లోకేష్ ను అభినందిస్తున్నానని అన్నారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడున్న చాలా మంది గత ప్రభుత్వ బాధితులమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఎప్పుడూ తప్పు చేయని తనపై 17 కేసులు పెట్టారన్నారు. జైల్లో బంధించి తన కదలికలపై నిఘా కోసం డ్రోన్లు ఎగరవేశారని అన్నారు. తాను కక్షపూరిత రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అరెస్టు చేయించేవాళ్లమన్నారు. తనకు ప్రజలు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉందన్నారు. నాగరిక ప్రపంచంలో శాంతి భద్రతలే కీలకమని, గత 5 ఏళ్ల అరాచకాలు ఇప్పటికీ జీర్ణం కావడం లేదన్నారు. అన్ని చర్చించి ఆధారాలతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుందామన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పు కూటమి నేతలు చేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. ఆనాటి వైసీపీ అరాచకాలను ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టుల పరిశీలనలో ఉంటే వచ్చి అరెస్టు చేస్తున్నామన్నారు. కేసు ఏంటని అడిగితే చెప్పలేదని, ముందు జీప్ ఎక్కండి అని అంటారని, అంగళ్ళలో తనతో పాటు రాంప్రసాద్ రెడ్డి, కిషోర్ కుమార్ అనే 2 టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి ఎదురు కేసులు పెట్టారన్నారు. ఇక ఈ వయసులో అయ్యన్న పాత్రుడిపై అత్యాచారం కేసు పెట్టారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, పులివర్తి నాని, ఆఖరికి ఎంతో సౌమ్యుడైన నిమ్మల రామానాయుడు పైన 10ల సంఖ్యలో కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్, యువగళంలో లోకేష్ ఎవరినీ వదలకుండా వైసీపీ వేధించిందని అన్నారు. ఏపీ శాసనసభ వేదికగా సినీ రగడ రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా చిరంజీవి సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. నిన్న శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా కైకలూరు శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా నటులకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో సినిమా నటుల్ని జగన్ తన ఇంటికి పిలిచి తీరా వారు వచ్చాక కలవనన్నారని, చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడొచ్చి కలిశారని కామినేని చెప్పారు. దాన్ని బాలకృష్ణ ఖండించారు. సినిమా నటులకు అవమానం జరిగిన మాట వాస్తవమేనని, కానీ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చి కలిశారన్నది అబద్ధమని వ్యాఖ్యానించారు. అప్పట్లో జగన్ను ఎవరూ గట్టిగా అడగలేదన్నారు. ఇండస్ట్రీ పెద్దలు కలవడానికి వెళ్లినప్పుడు సీఎం కలవరని, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారని చెబితే అప్పుడు చిరంజీవి ఏదో గట్టిగా అడిగితే అప్పటి సీఎం దిగొచ్చి కలిశారన్నది అబద్ధమని, దీన్ని తాను ఖండిస్తున్నానని బాలకృష్ణ తీవ్ర స్వరంతో అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసేందుకు సినీ రంగ ప్రముఖులతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన జాబితాలో తన పేరును 9వ స్థానంలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరలా వేసిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ ను అడిగినట్లు తెలిపారు. ఇదేనా వ్యక్తులకిచ్చే గౌరవమని బాలకృష్ణ మండిపడ్డారు. ఇక మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తన దగ్గరకు వచ్చారని తెలిపారు. వారి సూచనల మేరకు అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని అన్నారు. సీఎంతో చర్చించి చెబుతానని ఆయన చెప్పారని తెలిపారు. ఆ తర్వాత జగన్ 1-to-1 కలుస్తారని చెప్పి లంచ్కి ఆహ్వానించారని అన్నారు. ఇక ఆ సమయంలో బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానని, ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ యూరోప్ పర్యటనకు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరోప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతిని మంజూరు చేసింది. ఇక అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా సీబీఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. జగన్ ఆర్థిక నేరాల్లో నిందితుడని, విదేశీ పర్యటనలకు ఆయన్ను అనుమతించకూడదని సీబీఐ తరపు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఇక పైగా గతంలో విదేశీ పర్యటనలకు అనుమతించినప్పుడు 1-2 సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదని అన్నారు. ఇక విదేశాల నుంచి ఎప్పుడొచ్చారో కూడా తెలియదని, అందువల్ల దీనికి సంబంధించి తగిన షరతులు విధించాలని కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతించింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది. ఏపీలో ఆదాయ, నివాస, కుల, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాల విషయంలో రెవెన్యూ శాఖ చుక్కలు చూపిస్తోందని ప్రతివారం రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో తేలింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలో రెవెన్యూ, పోలీస్ శాఖలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో ప్రతి సర్టిఫికెట్ కు లంచం ఇస్తేనే పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ అమల్లోకి వచ్చాక మండల తహసీల్దార్ కార్యాలయాలకు లబ్ధిదారులు, దరఖాస్తుదారులను రప్పించవద్దంటూ ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అయినా కూడా రెవెన్యూ శాఖలో మార్పు రాలేదు. వారాంతపు సమీక్ష వివరాలను ఆర్టీజీఎస్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కుటుంబానికి సంబంధించిన సమస్త సమాచారం ఆర్టీజీఎస్ దగ్గర ఉన్నందున వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పుట్టుకతో వచ్చిన కులం మధ్యలో మారిపోదు కదా అని సీఎం అన్నారు. ఆదాయానికి ఇదే విధానం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పత్రాలను నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఇంటింటికి వెళ్లి మౌఖికంగా సర్వే నిర్వహించిన ప్రణాళిక శాఖ అక్టోబర్లో మరోసారి సర్వేకు సిద్ధమవుతోంది. నెల రోజుల పాటు ఇంటింటి సర్వే చేసి ప్రధానమైన ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను నిక్షిప్తం చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 21 ఏళ్లుగా ఏటా 1000 కోట్లు ఖర్చు చేస్తున్న కేజీబీవీల ఏర్పాటు ఉద్దేశం నెరవేరడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఏర్పాటు చేసిన కేజీబీవీలలో శాశ్వత ప్రాతిపదికన అర్హులైన బోధనా సిబ్బందిని నియమించకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, అణగారిన వర్గాల పిల్లలకు న్యాయమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 2004లో ఈ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పాలసీలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకం గురించి ప్రస్తావించారని, ఇక మరోవైపు ప్రతి ఏడాది కాంట్రాక్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థిరమైన వైఖరి కనిపించడం లేదని అంది. ఇక ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారని తెలిపింది. తగినన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ సరైన వివరాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొంది. వివరణ ఇచ్చేందుకు అక్టోబర్ 14న తమ ముందు హాజరు కావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హాజరు నమోదుకు కసరత్తు జరుగుతోంది. 2 రోజులుగా ప్రయోగాత్మకంగా ఏఐ ఆధారిత హాజరు నమోదు చేస్తున్నారు. డిసెంబర్లో జరగనున్న శీతాకాల సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఏఐ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం శాసనసభ, శాసన మండలిలోకి వెళ్లే ముందు సభ్యులు బయట హాజరు పట్టికలో సంతకం చేసి లోపలికి వెళ్తున్నారు. ఇకపై హాజరు పట్టికతో అవసరం ఉండదు. కానీ హాజరు పట్టికను ఉంచాలా, తీసివేయాలా అన్న దానిపై స్పీకర్, శాసనమండలి చైర్మన్ నిర్ణయిస్తారు. సభలు ప్రారంభమయ్యే సమయంలో హాజరు తీయడంతో పాటు నిర్ణీత సమయాల్లో సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకునేందుకు ఈ ఏఐ ఆధారిత హాజరు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ బాధ్యతను ఆయా పార్టీల విప్లు చూసుకునేవారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండానే బయట రిజిస్టర్లో సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఏఐ ఆధారిత హాజరుతో దానికి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు వాడే కెమెరాలు కేవలం వీడియోను రికార్డ్ చేస్తాయి. వ్యక్తులను గుర్తించే సాఫ్ట్వేర్ ఈ కెమెరాలకు లేదు. కానీ ఏఐ ఆధారిత హాజరు విధానంలో సాధారణ కెమెరాకు వ్యక్తులను గుర్తించే ఏఐ సాఫ్ట్వేర్ను యాడ్ చేస్తారు. తద్వారా సభలో పలానా సభ్యుడు ఏ రోజు సభకొచ్చారు, పలానా సభ్యుడు సభకు రాలేదని గుర్తించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. ఇక ఏఐ ఆధారిత హాజరు విధానంలో శాసనసభ, శాసన మండలిలోని సభ్యుల ఫోటోలను ముందుగా వెక్టరైజేషన్ చేస్తారు. ఒక్కో ఫోటోను 175 వెక్టర్ పాయింట్స్ గా తీసుకుని కంప్యూటర్ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత శాసనసభ, మండలిలో పీటీజెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటికి ఏఐ సాఫ్ట్వేర్ను అనుసంధానిస్తారు. ఈ కెమెరా 50,000 వరకు ఉంటుందని అంచనా. ఏఐ ఆధారిత హాజరు విధానంలో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా డాష్బోర్డ్కు సమాచారం చేరిపోతుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ వాయుగుండంగా బలపడి రేపు ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అనేక చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తాలోని అన్ని జిల్లాలు, రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఈ నెల 29 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇక తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం. వాయుసేనలో కీలక సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్న రక్షణ శాఖ వీటి స్థానంలో తేజస్ జెట్లను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయింది. MiG-21 యుద్ధ విమానాల స్థానంలో ఈ సింగిల్ ఇంజిన్ MK-1A తేజస్ జెట్లను ప్రవేశపెడుతున్నారు. ఇక తాజాగా సమీకరిస్తున్న 97 విమానాల్లో 68 యుద్ధ విమానాలు, 29 ట్విన్ సీటర్స్ ఉండనున్నట్లుగా రక్షణ శాఖ వివరించింది. ఇక ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లలో ఉత్తమ AESA రాడార్, స్వయం రక్ష కవచ్ వ్యవస్థలతో పాటు కంట్రోల్ యాక్యుయేటర్లు ఉంటాయి. వీటిలో 64% పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణ శాఖ తెలిపింది. 2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొందిస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు వచ్చే 6 ఏళ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపాయి. అయితే HALతో ఇది రెండో ఒప్పందం కాగా 48,000 కోట్లతో 83 తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు రక్షణ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒప్పందం. బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల త్వరలోనే ఓటర్ల జాబితాలో ప్రత్యేక విస్తృత సవరణ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బీహార్లో రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ఈ ప్రక్రియను చేపట్టి విపక్షాల ఆగ్రహానికి గురైన ఈసీ ఇప్పుడు దేశవ్యాప్త ప్రక్రియ మొదలుపెట్టే ముందే పార్టీలతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారులు వాటితో సమావేశాలు జరపాలని నిర్దేశించింది. వాస్తవానికి దేశమంతటా ఎన్నికల జాబితాలను సవరించాలని జూన్ 24ని ఆదేశాలు జారీ చేసింది. పార్టీలను సంప్రదించకుండా మర్నాటి నుంచే రిజిస్టర్ అయిన ఓటర్లంతా కొత్త ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ ఫారాల పంపిణీ ప్రారంభించింది. ఇక బీహార్లో అసెంబ్లీ ఎన్నికలుండడంతో హడావిడిగా అక్కడ ఎస్ఐఆర్ చేపట్టింది. సెప్టెంబర్ 30న ఈ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ప్రచురించి ఈ ప్రక్రియను ముగించాలని నిర్ణయించింది. ఈ లోపల రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో ఓటర్ అధికార యాత్ర నిర్వహించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ప్రతిపక్షాల ఓట్లను తొలగించాలని చూస్తోందని, ఓట్ల చోరీ ద్వారా అధికారంలోకి రావాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్త ఎస్ఐఆర్ను ఎప్పుడు ప్రారంభించాలో ఈసీ ఇంకా నిర్ణయించినప్పటికీ అందుకు సీఈఓలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నెల 10న వారితో ఢిల్లీలో సమావేశం కూడా నిర్వహించింది. అసలు ఎస్ఐఆర్ చేపట్టే అధికారమే ఈసీకి లేదంటూ సుప్రీంకోర్టును విపక్షాలు ఆశ్రయించాయి. అయితే ఓటర్ల పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారాన్ని 326వ అధికరణ తమకు దఖలుపరిచిందని ఈసీ స్పష్టం చేసింది. భారతీయ పౌరులకు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకునే హక్కు ఉందని ఈ అధికరణ చెబుతోందని తెలిపింది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. అక్రమ నిధులకు సంబంధించిన కేసును విచారించిన ప్యారిస్లోని న్యాయస్థానం ఆయన దోషిగా తేల్చింది. 2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుంచి అక్రమంగా నిధులు తీసుకున్నారన్నది ఆరోపణ. అయితే వీటిలో కొన్ని అభియోగాలు కొట్టివేయగా ఒక దాంట్లో మాత్రం దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. దీనిపై సర్కోజీ అప్పీల్ చేసుకున్నా జైలుకు వెళ్లాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే జైలుకు వెళ్లే తేదీపై నిర్ణయాన్ని మాత్రం తర్వాత వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే 2007లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి లిబియా నియంత గడాఫీ నుంచి భారీగా ఆర్థిక సాయం పొందారని ఆరోపణలొచ్చాయి. దౌత్య సహాయం అందించేందుకు బదులుగా వీటిని స్వీకరించారనేది అభియోగం.
ఇక అవినీతి, ప్రచారానికి అక్రమ నిధులు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు రుజువు కానప్పటికీ నేరపూరిత కుట్రలో మాత్రం సర్కోజీని న్యాయస్థానం దోషిగా నిర్ధారించి 5 ఏళ్ల శిక్ష విధించింది. తీర్పు సమయంలో మాజీ అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కోర్టు రూంలోనే ఉన్నారు. సర్కోజీ ప్రభుత్వంలో పనిచేసిన 2 మంత్రులను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఎన్నికల ప్రచారానికి లిబియా నుంచి నిధులు సమకూర్చేందుకు వీరంతా కలిసి కుట్ర పన్నారని న్యాయస్థానం పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఏడాది ప్రారంభంలో విచారణ జరగా ఆయనపై వచ్చిన అభియోగాలను సర్కోజీ ఖండించారు. ఇదిలా ఉంటే అవినీతికి సంబంధించిన మరో కేసులో కూడా సర్కోజీకి గతంలో జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ ఆసియా కప్ T20 టోర్నీలో మూడోసారి భారత్ పాక్ సమరాన్ని చూడబోతున్నాం. పాకిస్తాన్ కూడా ఫైనల్ కు దూసుకెళ్లింది. నిన్న బంగ్లాదేశ్ తో నిర్ణయాత్మక సూపర్ 4 మ్యాచ్ లో బ్యాట్ తో తలపడ్డప్పటికీ కూడా అద్భుత బౌలింగ్ తో పాక్ గట్టెక్కేసింది. ఇక 11 పరుగుల తేడాతో నెగ్గింది. 136 పరుగుల ఛేదంలో బంగ్లాదేశ్ చతికిల పడింది. 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. ఇక షాహీన్ షా అఫ్రిది, రవూఫ్ సైమయూబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో బంగ్లాను దెబ్బతీశారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఎమాన్ వికెట్ ను కోల్పోయిన బంగ్లా ఆ తర్వాత ఏ దశలోనూ నిలదొక్కుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. షమీం పోరాటం సరిపోలేదు. జోరు మీదున్న టీమిండియా ఇవాళ మరో పోరుకు సిద్ధమైంది. నామమాత్రమైన ఆఖరి సూపర్ 4 మ్యాచ్ లో శ్రీలంకను ఢీకొంటుంది. భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ చేరగా సూపర్ 4 లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడడంతో లంక పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న సూర్యకుమార్ బృందాన్ని నిలువరించడం లంకకు కష్టమైన పని. ఫీల్డర్లు క్యాచ్లు చేజారుస్తుండడం భారత్ కు పెద్ద సమస్యగా మారింది. టోర్నీలో మన ఫీల్డర్లు ఇప్పటికే 10 క్యాచ్లు నేలపాలు చేశారు. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్లో సంజు శాంసన్ స్థానాన్ని ఖరారు చేయడము భారత్ కు ఇబ్బందిగా మారింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో శాంసన్ టాప్ 7 లో కూడా ఆడించలేకపోయారు. అక్షర్ పటేల్ కంటే ముందు కూడా సంజును పంపలేకపోతే అతడు జట్టులో ఉండి ఏం లాభం అన్న ప్రశ్నలు